సీను దగ్గర ఉన్న పర్సులో లాకెట్ని అయితే హర్ష కొట్టేయాలని సీను పక్కన కూర్చుంటాడు. ఇక సీను నువ్వు కొంచెం ముందుకు జరగవా అంటాడు. ఇక సీను ముందుకు జరగక సీను జేబులో ఉన్న పర్సుని చూస్తాడు. ఇక ఆ పర్సుని తీసుకోవాలని హర్ష అనుకుంటాడు. ఇక సీను ఇలా ముందుకు జరిగేలోపే హర్ష అయితే ఆ పర్సుని తన జేబులో నుండి లాగేస్తాడు. ఇంతలో అక్కడే ఉన్న కుట్టి అయితే అలా హర్ష వైపు చూసేసరికి అక్కడ సీను జేబులో నుండి పర్సు తీయడం కుట్టి చూసేస్తుంది. అది చూసి కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి హర్ష ఈ పర్సుని దొంగతనం చేయాలనుకుంటున్నాడు అంటే హర్షకి ఎలా తెలుసు అందులో లాకెట్ ఉందని? అంటే ఇప్పుడు హర్ష వెనకతల ఇందమ్మ గారు వెళ్తున్నారంటే దీని వెనక ఇందమ్మ గారి కుట్ర ఉందన్నమాట. అమ్మో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో హర్ష వాళ్ళ గ్రానీని పైకి తీసుకుని వెళ్ళి, గ్రానీ చూసావా, నువ్వు చెప్పిన పని చేశాను, నాకు అర్జెంటుగా 10,000 ఇచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తనైతే పర్సు ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏమీ ఉండదు. ఏంట్రా నువ్వు ఈ పర్సు తెచ్చావు, ఇందులో లాకెట్ ఏది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేమో గ్రాని నాకేం తెలుసు, నువ్వు పర్సు అన్నావు, నేను పర్సు తెచ్చానని చెప్పి అంటాడు. ఇదంతా ముందే గమనించి కుట్టి అయితే సీనుకి 2 పర్సులు ఇచ్చి ఒక పర్సులో రాళ్ళు, ఒక పర్సులో లాకెట్ని పెడుతుంది. ఇక ఆ లాకెట్ ఉన్న పర్సుని అయితే మళ్ళీ కుట్టి సీను దగ్గర నుండి అయితే తీసేసుకుని తన ఓణీలో కట్టుకుంటుంది. అది చూసి ఇందమ్మ అయితే రే మన ప్లాన్ అంతా వేస్ట్ అయ్యిందిరా, ఈ హర్ష వల్ల ఏ ప్లాను సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ ఆ లాకెట్ కుట్టి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పి ఇందమ్మ వంశీతో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.